నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కోడిమ్యాల మండలం కోనాపూరు గ్రామంలో నిన్న సాయంత్రం అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఈతవనాన్ని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ బీఆర్ఎస్ నేతలతో కలిసి ఈ రోజు సందర్శించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 8 ఎకరాల్లో ఉన్న ఈతవనం ప్రమాదవశాత్తు కాలిపోవడంతో 31 కుటుంబాలు జీవనాధారం కోల్పోయి రోడ్డుపైకి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు సమాచారం అందించిన అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే నష్టం తగ్గేది అంటూ ఆరోపించారు. కళ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న గౌడ కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని పేర్కొన్న ఆయన ప్రభుత్వం స్పందించి వెంటనే నష్టాన్ని అంచనా వేయించి ప్రతి కుటుంబానికి ₹1,00,000 చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మినిమం ఒక 3 years దాకా ఇందులోనే ఇదే ఉపరిపోయింది పక్క దాన్నే పట్టుకొని ఇదంతా అక్కడికి ఇంకా అక్కడ అడ్డదాకా కాలిపోయినాయి మొత్తం కంప్లీట్ అన్నది. అక్కడ మొత్తం మన అది అక్కడ తోబా ఉంది, ఆ తోబా మొత్తం దాకా కాలిపోయింది. ఇదేనన్నా ఇక్కడ మధ్యలో పడ్డది, మధ్యలో పడ్డది. మధ్యలోకి వెళ్ళి పెద్ద దాదాపు 2,000 చెట్లు కాలిపోయినాయి. అంతా ఉంటాయి. పొలాలు ఉన్నాయి కానీ దగ్గర దగ్గర అవునా అన్న, ఆ పొలాల దాకా పోయిందా? పొలాలు కూడా కాలిపోయినాయి. పొలాలు కూడా కాలిపోయినాయి. పొలాలు కూడా కాలిపోయినాయి కంప్లీట్. నేను కొడిమేల మండలం కోనాపూర్లో ఉన్నామా. ఇక్కడ చాలా పెద్ద సంఘటన జరిగింది. దాదాపు 2,000 ఈత చెట్లు కాలిపోయినాయమ్మా. గౌడ్స్ అందరి ఉపాధి కోల్పోయిన పరిస్థితి వచ్చింది. ఈ గవర్నమెంట్కి రిపోర్ట్ రాసి వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలి. వీళ్ళకు ఈ పని తప్ప వేరే ఉపాధి లేదు. ఓకే, వాళ్ళకు కూడా చెప్పండి, మరి చెప్పి ఒక రిపోర్ట్ తయారు చేయించండి. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమేల మండలం కోనాపూర్ గ్రామంలో గౌడన్న పరిస్థితి ఇవాళ రోడ్డు పాలై నడి రోడ్డు మీదకి ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్న ఉపాధి కోల్పోయి మరి రోడ్డు మీద పడ్డ 31 కుటుంబాల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క గౌడన్నల కుటుంబాలను ఆదుకోవాలని, వాళ్ళకి ఎక్స్గ్రేషియా చెల్లించాలని, దాదాపు సుమారుగా 2,000 చెట్లు వాళ్ళ ఉపాధే అది. వాళ్ళ కళ్ళు గీసుకొని బతకడం తప్ప వాళ్ళకి వేరే ఉపాధే లేదు. కనుక మరి ఇంత నష్టం, పెద్ద ఎత్తున నష్టం జరిగింది. కనుక గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నట్టు వాళ్ళకి ఇంత ట్యాక్స్ రద్దు చేశారు. ఇప్పుడు మరి ఉన్న కుటుంబాలు ఏదైతే జరిగిన నష్టం ఉందో ప్రభుత్వం సర్వే చేసి ఈ 2,000 చెట్లకు మరి వెంటనే ఒక ట్రాక్టర్లు కూడా ఏర్పాటు చేసి కొత్త చెట్లను కూడా మంజూరు చేసి చెట్లను పెట్టించి ఆ కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి. దాదాపుగా ఒక్కొక్క కుటుంబం ఈ యొక్క కళ్ళు గీసుకుంటేనే వాళ్ళ కుటుంబాన్ని రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు కనుక కళ్ళు గీసుకుంటేనే వాళ్ళు బతుకుతారు. కనుక వాళ్ళ కుటుంబం బతుకుతుంది. కనుక వాళ్ళకి ఆధారం కోల్పోయింది, మొత్తం ఆధారమే పోయింది. కనుక ఒక్కో కుటుంబానికి ₹1,00,000 ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ మరి జరిగిన నష్టాన్ని మనం ఎవరు కూడా పూడ్చలేము. ఎందుకంటే జీవన ఉపాధే కోల్పోయింది, వాళ్ళ బతుకు తెరువే కోల్పోయింది. కనుక కలెక్టర్ గారు వెంటనే స్పందించండి, ఎక్సైజ్ అధికారులు మరి అందరు కూడా వెంటనే స్పందించి వీళ్ళకి తగిన న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ మరి ఈ గౌడనల్లి సంఘటన జరగగానే ఫైర్ ఇంజన్ వాళ్ళకు ఫోన్ చేశారు, ఫైర్ స్టేషన్కి ఫోన్ చేశారు. వాళ్ళు రాకపోవడం ద్వారా కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. వాళ్ళొకవేళ ముందే స్పందించి వెంటనే వచ్చి ఉంటే కూడా ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదేమో. కనుక ఇట్లాంటి సంఘటన ఇప్పుడు ఎండాకాలం ఇట్లా ఇళ్లల్లో జరుగుతుంటుంది. ఇంకా తాటి వనాలు, ఈట వనాలలో కూడా ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. కనుక ఈ అధికారులు కూడా వెంటనే స్పందించాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ గౌరవ కలెక్టర్ గారిని
మరి సీఎం గారిని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ గౌడన్నల కుటుంబాలను 31 కుటుంబాలను ఆదుకోవాలి, ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఎక్స్గ్రేషియా చెల్లించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. కొడిమేల మండల్ కోనపూర్ గ్రామం, మేము అంతా గౌడ కులస్తులం. అయితే ఇక్కడ మాకు 8 ఎకరాలల్లో ఈతవనం ఉన్నది. ఇది మా సొంత భూములు. ఇక్కడ మేము చెట్లు పెట్టుకొని దాదాపు 20 సంవత్సరాల నుంచి చెట్లను పెంచుకొని బతుకుతున్నాం. ఇది అగ్ని ప్రమాదం వల్ల ఇది జరిగిన నష్టానికి మేము దాదాపు 25 కుటుంబాల నుంచి 30 కుటుంబాల దాకా నష్టపోయినాం. మాకు దీంతోనే జీవనాధారం, దీంతోనే రోజు కూలి పని చేసుకొని బతకడం, దీని మీదనే కళ్ళు అమ్ముకొని బతకడం. ఇవాళ మా కుటుంబాలు మొత్తం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాం, మాకు ఏదైనా ఆర్థిక సహాయం అందించి ఇక్కడ చెట్లు మళ్ళీ పెట్టి వాటిను బతికేలాగా ఏదైనా ఒకటి మాకు చూపించండి. మండలం జగిత్యాల జిల్లా మాది. ఈతవనం మొత్తం ఒక 2000 చెట్ల నుంచి 4000 చెట్ల దాకా కాలిపోయినాయి. చిన్న పిల్ల పిదక మొత్తం ఘోరంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఎవరేసిరన్నా తెలియదు. మాకు ఇది మినిమం ఒక 50 లక్షల ఆస్తి ఉంటుంది. 5 సంవత్సరాల దాకా మేము ఎట్టి పరిస్థితుల్లో పని చేసే వీలు లేకుండా అయింది. ఇది ప్రభుత్వం దీనికి స్పందించి ఏదన్నా మనకు జీవనోపాధి కల్పించాలి, లేకుంటే ఎంతో కొంచెం నష్టపరిహారం అన్నా మాకు ఇస్తే మేము సంతోషంగా ఫీల్ అవుతాం.